దిగు. నీకే చెప్పేది ప్లీజ్ అమ్మా, గొడవ చేయకండి. వెళ్ళండి వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి. అరే ఎవరు లేరు కదా, వెళ్ళండి. గొడవ చేయొద్దు. చెప్పనా? వెళ్ళండి అమ్మా, చెప్పేది మీకేనమ్మా, వెళ్ళండి. ఆ పిల్లవాడి తల్లిని కూడా ఈ కేసు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే 17 సంవత్సరాల కుర్రాన్ని పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి ఎంక్వైరీ పేరుతో కాల్ చేశారు. ఇంత పెద్ద నేరాన్ని చేసిన ఇన్స్పెక్టర్ శేషు పోలీస్ స్టేషన్ నుండి పారిపోయారని కానిస్టేబుల్ చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. పోరాటంలో పాల్గొన్న ప్రతిపక్ష నాయకులు ఇప్పుడు ఏమంటున్నారో చూద్దాం. పాపం ఒక చిన్న పిల్లాడని కూడా చూడకుండా ఈ పోలీసోడు దయాదాక్షిణ్యాలు లేకుండా కాల్పులు జరిపి మరీ ఎంక్వైరీ చేశాడు. దీన్ని మా పార్టీ పరంగా ముక్త కంఠంతో తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ పోలీసుడికి రాజీనామా ఇవ్వాలండి. అది మనం ఇవ్వటం కాదన్నా, వాడే చెయ్యాలి. సస్పెన్షన్ ఇవ్వాలి. సస్పెండ్ అన్నా. డిష్యుమన్ సౌండ్ వినిపించింది. తిరిగి చూస్తే 10 మంది ఇటు వెళ్తున్నారు, 10 మంది అటు వస్తున్నారు. ఉన్నట్టుండి అంబులెన్స్ వచ్చింది కానీ అది ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా నాకు తెలియదు. కానీ ఒకటి సార్, పోలీసులు మాత్రం బయటికి రాలేదు. ఎలాగో తప్పించుకెళ్ళిపోయారు సార్. పోలీస్ ఇన్స్పెక్టర్ శేషుని సస్పెండ్ చేయాలని ప్రజలందరూ డిమాండ్ చేస్తున్నారు. అలా చేస్తేనే పోలీసులు తప్పు చేయకుండా ఉండడానికి ఉదాహరణగా ఉంటుందని అందరూ కోరుకుంటున్నారు. గన్ను లాక్ అయింది. గన్ను లాక్ అయి ఉంటే ట్రిగర్ చేయడం కుదరదు, ఫైర్ కూడా అవదు. పొరపాటున చేయి తగిలి అన్లాక్ అయినా బ్లాక్ చేస్తే గానీ బుల్లెట్ ఛాంబర్ దాకా వెళ్ళదు. నేను బ్లాక్ చేయలేదు అంటే నేను లేనప్పుడు ఎవరో నా గన్ను బ్లాక్ చేసి ఉండాలి. ఎవరై ఉంటారు? சின்ன பையன் கூட பார்க்காம துப்பாக்கி வச்சுட்டு போறாப்ல. அந்த பையன் உயிரோட இருக்கானா செத்துட்டானு கூட தெரியல. అవును సార్, ఆయనే సార్ కాల్చాడు. కాల్చగానే అక్కడే పడిపోయాడు సార్. పోలీసులు అందరూ కలిసి తీసుకెళ్లారు. ఈయనే ఆ షూటింగ్ కేసు. మీకు ఆయన స్టైల్ గురించి తెలిసిందే కదా సార్. గన్ను నోట్లో పెట్టి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తారు. షూట్ చేసింది చూసావా? లేదు సార్. అనవసరంగా మాట్లాడుకో పో. సార్ నాకు నిజంగా ఏం తెలియదు సార్. అదేంటయ్యా, స్టేషన్ లో ఉండి ఒక్కరు కూడా చూడలేదా? సార్ ఆ రోజు నేను స్టేషన్ లోనే లేను సార్. ఎంక్వైరీ చేయడానికి బయటికి వెళ్ళాను సార్. ఇలా జరిగిందని నాకు తర్వాత తెలిసింది సార్. మేము ఏ తప్పు చేయలేదు సార్. తీసుకొచ్చి నిజం ఒప్పుకొని బలవంతం చేశారు. తుపాకీ చూపించి బెదిరించారు సార్. నిన్ను షూట్ చేస్తానన్నాడా? అవును సార్. ఆ రోజు స్పాట్ లో నేను లేను సార్. బండి తుడుస్తూ బయట ఉన్నాను. గన్ ఫైరింగ్ సౌండ్ విని లోనికి వచ్చాను. గన్ ఆయన దగ్గరే ఉండింది సార్, కానీ ఆయన కావాలని చేయలేదు సార్. ఆ అబ్బాయి పరిగెత్తాడు, వాడిని తరుముకుంటూ వెళ్ళాం. గన్ ఫైరింగ్ సౌండ్ వచ్చింది. బయటకు వచ్చి చూస్తే ట్రిగ్గర్ చేసింది ఆయనే కదయ్యా. తుపాకీ దానంతటి పేలుతుందా? సార్ సస్పెండ్ అయ్యారని ఫీల్ అవ్వకండి సార్. ఎంక్వైరీ చేసేది మన వాళ్ళనే సార్. మేము చెప్పేదే కదా సార్, మేము చూసుకుంటాం సార్. మూర్తి సార్ గన్నుని బ్లాక్ చేయనేలేదు. మరి ఛాంబర్లోకి బుల్లెట్ ఎలా వచ్చింది? అవును సార్, ఆ రోజు లాస్ట్ గా గన్ను పెట్టింది నేనే. అప్పుడు లాక్ చేసే ఉంది సార్. ఇప్పుడు కూడా ఆ గన్ని నేనే లాకర్ నుంచి తెచ్చాను సార్. మరెలా? నేను చేయలేదు, మరెలా? ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ లోపల పెట్టవా, నేరస్తుడిని అరెస్ట్ చేస్తున్నట్టు. మీ ఫోన్ ఇవ్వండి సార్. సార్ సార్ என்ன சார் ஆச்சு? சார் ஹாஸ்பிட்டல் அந்த பையன் இறந்துட்டான். ஏசி உங்களை கூட்டிகிட்டு வர சொன்னார். ஃபோனை கொடுங்க.
సార్ సార్ ఒక నిమిషం. சார் அது ஃபேக் நியூஸா சார்? இந்த மீடியாக்காரங்க கிளப்பி விட்டுருக்காங்க சார். பையனுக்கு ஒன்றும் இல்லை சார், நல்லா தான் சார் இருக்கான். நீங்க அதுக்குள்ள தெரியாம நீ இறங்கு சார் ப்ளீஸ் சார். இருங்க சார், ஆட்டோ கூட்டுரு சார். சார் ஆட்டோ கூட்டுரு சார். வேணா நான் பாத்துக்கிறேன்னு சொன்னேன் சார். சார் மேல் தப்ப போடல, அம்மா வந்திருக்காங்க, வாங்க. சொல்லு. வாங்க மாப்பிள்ள. கை கட்டு வாங்க, சாப்பிடலாம். மேல் தப்ப போடல. எங்கம்மா அவரு? தெரியல. என்னது இது? யார் லாட்ச உடைச்சா? தெரியல சார். சாவி உன்கிட்ட தானே இருக்கு. சாவி போட்டு திறந்தா தானே லேட்ச உடைக்க முடியும். எனக்கு தெரியாது சார். தெரியல. ஏய் வெளிய கிளம்பு, கிளம்பு கிளம்பு கிளம்பு. அன்னைக்கு ஸ்டேஷன்ல யாரெல்லாம் இருந்தீங்களோ அவங்க தவிர மொத்தம் வெளியே போங்க. ஏன் நீ இருந்தியா போகலையா? போய் கண்ணு எடுத்துட்டு வா. வா புடியோட. ఫ్రాన్సిస్ సార్, ఆ రోజు మీరు లోపలికి వచ్చారు, ఎందుకు వచ్చారు? ఏ రోజు సార్? ఆ రోజు ఇక్కడ ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, అందులో ఒకరిని నేను కాల్చాను. ఆ రోజు లోపలికి వచ్చారు కదా, ఎందుకు వచ్చారు? గన్ ఫైర్ సౌండ్ వినొచ్చాను సార్. ఫ్రాన్సిస్, బాగా ఆలోచించుకొని నమ్మేటట్టుగా ఏమన్నా చెప్పండి. సార్ మర్చిపోయాను సార్, ఆ రోజు మీ బండి టైర్ పంచర్ అయింది, అది చెబుదామనే వచ్చాను సార్. సార్ నిజంగా అది చెబుదామనే వచ్చాను సార్. మీరు ఇది ఎవరి కోసం చేశారు, ఎందుకోసం చేశారు అవన్నీ? సార్ పెద్ద ఆయన కోసం ఇచ్చేసాను సార్. టీవీ కొందామని షాప్కి వెళ్ళాను సార్. నా భార్యకి అక్కడ పెద్ద టీవీ నచ్చింది సార్. అది కొనేంత డబ్బు నా దగ్గర లేదు సార్. అసలు కొనకుండానే వచ్చేసాను సార్. ఇంటికి వచ్చి చూసేసరికి ఆ టీవీ ఇంట్లో ఉంది సార్. ఇదేంటి? సరే ఇదేంటి మరి? నిన్నేనే టీవీ ఎవరు తీసుకొచ్చారు? కాస్త ఆగండి.
ఇదిగోండి ఎవరో పెద్ద అయిన మనుషులు ఇచ్చారు. ఇది జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఆప్షన్. ఆ, లెటర్లో ఉన్నట్టుగానే హెల్మెట్ పెట్టుకుని పెద్ద మనిషి ఒకడు నాకు పార్సల్ ఇచ్చాడు సార్. ఆ పార్సల్ ఓపెన్ చేస్తే దాంట్లో 1,00,000 డబ్బు, డమ్మీ మ్యాగజైన్ ఉంది సార్. ఆ లెటర్లో మీ గన్లో డమ్మీ మ్యాగజైన్ మార్చమని రాసుంది సార్. డబ్బు కోసం ఆశపడి నేను దాన్ని మారుద్దాం అనుకున్నాను సార్. ఏ ప్రకాష్ సార్, బయట ఎవరో అరుస్తున్నారు, ఎవరో చూడు. అలాగే సార్. ఎవరు లేరు సార్. ఎవరు లేరా? సరే నీ పని చూసుకో. C4 స్టేషన్ రిపోర్టింగ్ సార్. ఓవర్ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. త్వరగా బండి బయటికి వెళ్ళాలి. లోపలికెళ్ళి మీ గన్ తీసి చూశాను సార్. ఆ గన్లో డమ్మీ ఎలా పెట్టాలో నాకు అర్థం కాలేదు సార్. దాన్ని పైకి కిందకి లాగి చూశాను సార్. ఇంతలో బయట ఎవరో వచ్చినట్టు అనిపించింది. మళ్ళీ ఆ గన్నుని అదే ప్లేస్లో పెట్టేసి నేను వచ్చేసాను సార్. లాస్ట్ వరకు ఆ డమ్మీని నేను మార్చలేకపోయాను సార్. సరే సార్, నన్ను క్షమించండి. గ్లాక్ చేసావా? ఇదిగో గన్నుని ఇలా పైకి లాగింది నువ్వేనా? అదే సార్, ఇలా లాగాను సార్. ఇంకేం చేయలేదు సార్. నాకేం తెలియదు సార్. మిమ్మల్ని బండి మీద పంపించడానికి పంచర్ చేయమన్నారు సార్. ఒట్టేసి చెప్తున్నాను సార్, నాకేం తెలియదు సార్. బండి పంచర్ చేయమంటే మీరు పంచర్ చేశారా? అవును, చేశాను సార్. మీకు ఇంకేం తెలియదు కదా? తెలియదు సార్. మిమ్మల్ని అందరినీ నమ్ముకొని గన్ ఆపరేట్ చేయడం కూడా తెలీదు. నువ్వొక పోలీస్. పోలీస్ ఉద్యోగాల కోసం బయట కుక్కల్లా కొట్టుకుంటుంటే మీరేమో ఇక్కడికొచ్చి కూర్చొని పందులా తిని బలిసి. మూర్తి సార్, నేను చంపటానికి ముందే వెళ్ళని తీసుకెళ్ళిపో. లేవండి లేవండి రండి పదండి. సార్ సార్ ఇప్పుడు పెద్ద ఆయనే అని తెలిసిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దామంటారు? పెద్ద ఆయన ఎందుకు ఇలా చేస్తాడు? సార్, ఊరందరికీ తెలిసిన విషయమే. మీరు ఆయన్ని అరెస్ట్ చేసి అవమానించారు. దానికి రివెంజే సార్ ఇది. ఛాన్సే లేదు. ఇప్పుడున్న పరిస్థితికి పెద్ద ఆయన కాకుండా ఇంకెవరు నా మీద చేసినా అది ఆయన మీదకే వస్తుంది. ఆ విషయం ఆయనకు కూడా బాగా తెలుసు. షోరూంలో మధుసూదన్ రావు భార్య పెద్ద టీవీ అడిగిందని ఆయనకి ఎలా తెలిసి ఉంటుంది? అవును కదా. అయితే దీనికి సంబంధించిన వాడు ఖచ్చితంగా అక్కడే ఉండాలి సార్. బాగా ఫార్వర్డ్ చేయండి. ఇంకా చేయండి. హే ఆ పాప మధుసూదనే కదా ఇది? అవును సార్. ఫార్వర్డ్ చేయి. కొంచెం ఫార్వర్డ్ చేయండి. ఏ ఆ పాప. ఏ ఆ పాప. జూమ్ ఇన్ చేయి. హే, కనకరాజులా లేడు? అవును, కనకరాజే సార్. నేనే గన్